నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ రామవరప్పాడులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు అడ్డగిరి రామకృష్ణ, రామవరప్పాడు జనసేన పార్టీ యువ నాయకులు పమిడిముక్కల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ యువత నాయకులు బోండా రవితేజ, కన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, యార్లగడ్డ వెంకట్రావు గారి సోదరుడు సతీష్, గరికపాటి శివశంకర్, కొల్లా ఆనంద్ కుమార్, బాలాజీ, జనసేన ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. లైన్లోకి రావాలి. మరి మార్చి 14వ తారీఖున 2014లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రశ్నించడం కోసమే పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మరి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019లో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ 2024లో మరి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఊహించిన మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం అందరికీ కూడా ఒక ఆదర్శం. మరి సొంత నిధులతో అనేక మంది రైతుల్ని లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆదుకున్న గొప్ప నాయకుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక గొప్ప కథానాయకుడే కాదు, గొప్ప రాజకీయ నాయకుడిని కూడా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి జనసేన అనే పార్టీని స్థాపించి అనేక మందిని గొప్ప రాష్ట్ర స్థాయిలో నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. మరి కూటమిని రావర్పాడులో అడ్డగిరి రామకృష్ణ గారు, పవన్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి కూటమి నుంచి అన్ని పార్టీల నాయకులను పిలవటం చాలా సంతోషం. ఎందుకంటే కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి. ఈ కూటమి 10 సంవత్సరాలు ఉండాలి అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు అడుగేస్తా ఉన్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు, 13వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది. ఎన్నో ఉడిదొడుగులు తట్టుకొని కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం మీదే జనసేన పార్టీ ఈ స్థాయికి వచ్చింది. దీనికి ఆయన ఆశయాన్ని, జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అమరావతి హాస్పిటల్ నుంచి నేను జనరల్ మేనేజర్ చేస్తున్నా. దాంట్లో ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ కార్యక్రమం సందర్భంగా మనం పెట్టిన క్యాంపులో న్యూరో సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి ప్రతి ఈఎన్టీ కూడా మొత్తం ప్రతి మెడిసిన్ ఫ్రీగా ఇచ్చామండి. అలాగే ఎక్స్రే, ఈసీజీ, ఈకో అన్ని ఫ్రీగా చేస్తున్నాము. మన హాస్పిటల్లో పాపులారిటీ గురించి కాదండి, ఏంటంటే నిరుపేద అనే ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ప్రతి వ్యక్తి మనకి హాస్పిటల్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు వెళ్ళి 10 మందిని తీసుకొచ్చి మన హాస్పిటల్ ఎలా ఉంది ఏంటనేది మంచి కోసం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపు కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ పార్టీ సభ్యులందరికీ నా ధన్యవాదాలండి. హాస్పిటల్ యాజమాన్యం తరఫున మేము ప్రతి ఆపరేషన్ కానీ, మెడిసిన్ కానీ, న్యూరో సంబంధించిన ఏదైనా సరే మేము మాకు అతి తక్కువలో మా అమరావతి హాస్పిటల్లో మా మేనేజ్మెంట్ ఇచ్చింది ఏంటంటే ప్రతి జనసేన పార్టీ అండి. ఈరోజు గన్నవరం నియోజకవర్గం విజయవాడ మండలంలో రావర్పాడు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం మెడికల్ క్యాంప్ పెట్టడం, అలాగే కేక్ కటింగ్ కానీ, లంచ్ కానీ 300 మందికి లంచ్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే రానున్న పవన్ కళ్యాణ్ పార్టీ
నడిపే కొద్దీ మేము కూడా మా జన సైనికులు అందరం ముందుండి పార్టీ కోసం ముందుండి నడిపిస్తాము. అలాగే మా మా పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చెప్పలేని మందితో ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పార్టీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముందున్న రావర్పాడు గ్రామంలోని ఎన్నో సమస్యలు ఉన్నాయి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సంధు పవన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు కొండంత అండ జనసేన జెండా అని నేడు జనసేన పార్టీ సాధించిన విజయం ఒక చరిత్రని, దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని అన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. యుద్ధం దశాబ్దం, ప్రయాణం సుదీర్ఘం అని చెప్పని 2014 మార్చి 14న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టార్జితంతో స్థాపించినటువంటి జనసేన పార్టీ 12 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి కష్ట నష్టాలతో నేడు ప్రభుత్వ భాగస్వామ్యులుగా జనసేన పార్టీని నడిపించినటువంటి తీరు దేశ రాజకీయ చరిత్రలో ఒక పెను సంచలనం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి రాజకీయ వ్యూహం ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగించేటువంటి పరిస్థితి. ఆయన వేసే ప్రతి రాజకీయ అడుగు ప్రత్యర్థి పార్టీల అణగారిపోవటానికి మూల కారణం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్పితే మరేదీ కాదని చెప్పడానికి జనసేన పార్టీ ఒక ఉదాహరణ. అలాంటి జనసేన పార్టీ నేడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కార్యాలయం వద్ద ఈ రోజున మా నాయకులు, మా వీర మహిళలు, మా కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్క స్థానం కూడా గెలవలేదని ఎద్దేవా చేసినటువంటి పార్టీలు నేడు ప్రతిపక్షం కూడా కోల్పోయి అయోమయ పరిస్థితుల్లో, రాజకీయ అయోమయాన్ని లోడవుతున్న పరిస్థితుల్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అదే జనసేన పార్టీ 2014లో పోటీ చేయకుండా కేవలం మద్దతిచ్చి 2019లో పోటీ చేసి అవమానపడి, బాధలు పడి, నిజంగా నిలదొక్కుని 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏ పవన్ నహి ఏ ఆద్మీ ఆది హై అని, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గారు, అతను ఒక సునామీ, అతను ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రశంసించేటువంటి పరిస్థితిని మా నాయకులు, మా కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో మొదలైనటువంటి ఈ పార్టీ నేడు వేలాది మందికి నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీల్లో కానీ గుర్తింపులు వచ్చి ఈ రోజున మేము రాజకీయ నాయకులు సామాన్యులు చెప్పుకుంటా ఉన్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 16వ తేదీ నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. జిల్లాలో పరీక్షలు పగడబందీగా నిర్వహిస్తున్నట్లు పరీక్ష నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉందని, 148 కేంద్రాల్లో మొత్తం 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఏ విధమైన కాపీయింగ్ చర్యలు చేపట్టకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని జీవో సూచించారు.
సార్ 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 ఇంకో 15 minutes 20 minutes 645 1/4/2026 వరకు మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 9:30 నుంచి 12:45 PM వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మన కృష్ణా జిల్లాలోకి వచ్చేసరికి మొత్తం 148 సెంటర్లో 22,232 మంది విద్యార్థులు మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాయటం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. సెంటర్స్లో అన్ని విద్యా ఫర్నిచరు, అట్లాగే లైటింగ్, ఫ్యాన్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళకి హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఈసారి ప్రభుత్వం కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని అందరూ ఖచ్చితంగా ఉదయం 9 గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చి 9 గంటల నుంచి కూడా లోపలికి హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే వచ్చి వాళ్ళు హాల్లో కూర్చొని ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు మరి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విద్యార్థులు పరీక్షా హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అలౌ చేయబడదు. కాబట్టి సెల్ ఫోన్లు కానీ, పేజర్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఎగ్జామినేషన్ హాల్కి తీసుకురావద్దని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని ఎగ్జామినేషన్కి 9కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి మన కృష్ణా జిల్లాలో ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ గణనీయమైన పురోగతి ఉంటుందనే ఆశాభావంతో ఉన్నాం. గౌరవ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం 100 Day యాక్షన్ ప్లాన్ మనం విజయవంతంగా మన జిల్లాలో అమలు చేయడం జరుగుతోంది. ఇది 15వ తారీఖు వరకు కూడా ఈ 100 Day యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి 10th క్లాస్ విద్యార్థులతో స్వయంగా కూడా మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి మన జిల్లాలో 10th క్లాస్ పరీక్షల ఫలితాలు ఆశాభావంగా ఉంటాయనడంలో గత సంవత్సరం కంటే కూడా పురోగతి ఈ సంవత్సరం మనం సాధిస్తామని ఆశాభావంతో మేమందరం ఉన్నామని తెలియజేసుకుంటాం. అలాగే ఈ 10వ తరగతి రాసే అన్ని యాజమాన్యాల పాఠశాల విద్యార్థులకి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఈ పరీక్షలు సక్సెస్ఫుల్గా రాసి మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.